ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఐటీ రంగంలోనే కాకుండా భారత ఆర్మీలో కూడా ఆకర్షణీయమైన వేతనాలు మరియు ఉద్యోగ భద్రత లభిస్తాయి. అర్హతలు మరియు ఆసక్తి కలిగినవారు భారత ఆర్మీలోని షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాలు రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూల ఆధారంగా జరుగుతాయి. శిక్షణ పూర్తి చేసిన అనంతరం అభ్యర్థులు పీజీ డిప్లొమా పొందుతూ లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరుతారు. పెళ్లి కాని పురుషులు మరియు మహిళలు మొత్తం 379 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారు సుమారు 18 లక్షల రూపాయల వార్షిక వేతనం పొందవచ్చు. ఇండియన్ ఆర్మీ ఈ ఎస్ఎస్సి టెక్నికల్ పోస్టుల కోసం దాదాపు ప్రతి సంవత్సరం 2 సార్లు ప్రకటనలు విడుదల చేస్తుంది. రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలో విజయం సాధించడం ద్వారా చదివిన విభాగానికి అనుగుణంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించవచ్చు. దరఖాస్తులు బీటెక్ మార్కుల ఆధారంగా వడపోసి ఎంపికైనవారిని సెలెక్షన్ సెంటర్లలో జరిగే ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థులకు ఈ ఇంటర్వ్యూలు బెంగళూరులో నిర్వహిస్తారు. సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో 2 దశల్లో 5 రోజుల పాటు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మొదటి రోజు స్టేజ్ 1లో ఉత్తీర్ణులైనవారు మాత్రమే తర్వాతి 4 రోజుల స్టేజ్ 2లో పాల్గొనవచ్చు. విజయవంతమైన వారికి వైద్య పరీక్షల అనంతరం శిక్షణకు అవకాశం కల్పిస్తారు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఏప్రిల్ 2026 నుంచి 49 వారాల శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో నెలకు 56,100 రూపాయల స్టైపెండ్ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసిన వారికి మద్రాస్ యూనివర్సిటీ నుంచి డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్లో పీజీ డిప్లొమా అందుతుంది. ఉద్యోగంలో చేరిన వారికి లెవెల్ 10లో రూ. 56,100 మూల వేతనం, మిలిటరీ సర్వీస్ పే, డిఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు కలిపి నెలకు సుమారు రూ. 1.5 లక్షల వరకు వేతనం లభిస్తుంది. ఉద్యోగం ప్రారంభమైన 10 సంవత్సరాల వరకు కొనసాగవచ్చు. తర్వాత అవసరాలు మరియు అభ్యర్థుల ఆసక్తిని బట్టి కొందరికి పర్మనెంట్ కమిషన్ ఇస్తారు. మిగిలిన వారికి మరో 4 సంవత్సరాల పొడిగింపు కల్పిస్తారు. ఈ గడువు అనంతరం వారు విధుల నుంచి వైదొలుగుతారు. లెఫ్టినెంట్గా చేరినవారు 2 ఏళ్ల సేవతో కెప్టెన్, 6 ఏళ్లలో మేజర్, 13 ఏళ్ల సేవతో లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందవచ్చు. ఈ నియామకంలో మొత్తం 379 ఖాళీలు ఉన్నాయి. పురుషులకు 350, మహిళలకు 29 పోస్టులు కేటాయించబడ్డాయి. వీటిలో ఆర్మీ విడోలకు 2 పోస్టులు ప్రత్యేకంగా కేటాయించారు. విభాగాల వారీగా పురుషులకు సివిల్ 75, కంప్యూటర్ 60, ఎలక్ట్రికల్ 33, ఎలక్ట్రానిక్స్ 64, మెకానికల్ 101, ఇతర బ్రాంచీలు 17. మహిళలకు సివిల్ 7, కంప్యూటర్ సైన్స్ 4, ఎలక్ట్రికల్ 3, ఎలక్ట్రానిక్స్ 6, మెకానికల్ 9 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత లేదా అనుబంధ విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి లేదా చివరి ఏడాది చదువుతున్నవారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ పోస్టులకు బీటెక్ ఐటీ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉన్నవారు అర్హులు. డిఫెన్స్ విడో ఖాళీలలో ఒక పోస్టుకు ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉన్నవారు, మరొకదానికి ఇంజనీరింగ్ చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి 01 ఏప్రిల్ 2026 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 01 ఏప్రిల్ 1999 నుంచి మార్చి 31, 2006 మధ్య జన్మించినవారు అర్హులు. ఆర్మీ విడోలకు గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు. ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు 22, 2025 మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారు. వెబ్సైట్ www.joinindianarmy.in